టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిగా పాపులర్ అయిన లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద తన కారుతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని లావణ్య ఢీకొట్టింది. కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. అయితే తన తప్పేమీ లేదని లావణ్య వారితో గొడవకు దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. కుక్కలే కొరి మనిషి ఆడి తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది ఇచ్చిన వాళ్ళే ఏం అనరు. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె కారును సీజ్ చేసి బుధవారం రాత్రి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కారులో మద్యం బాటిల్స్ చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక కొంతకాలంగా లావణ్య వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది నువ్వు ఆడతాను నోరు మూసుకో మొగోడ వచ్చి ఆడతాను వైపుకున్నావు. ఎవరినైతే కుక్కలే కొరి మనిషి ఆడి తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది ఇచ్చిన వాళ్ళే ఏం అనరు. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. వాడు మొన్ననే మన అయ్యే చచ్చిపోయింది. 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధాయే. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిగా పాపులర్ అయిన లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద తన కారుతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని లావణ్య ఢీకొట్టింది. కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. అయితే తన తప్పేమీ లేదని లావణ్య వారితో గొడవకు దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది నువ్వు ఆడతాను నోరు మూసుకో మొగోడ వచ్చి ఆడతాను వైపుకున్నావు. ఎవరినైతే కుక్కలే కొరి మనిషి ఆడి తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది ఇచ్చిన వాళ్ళే ఏం అనరు. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. వాడు మొన్ననే మన అయ్యే చచ్చిపోయింది. 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధాయే. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె కారును సీజ్ చేసి బుధవారం రాత్రి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కారులో మద్యం బాటిల్స్ చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక కొంతకాలంగా లావణ్య వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది నువ్వు ఆడతాను నోరు మూసుకో మొగోడ వచ్చి ఆడతాను వైపుకున్నావు. ఎవరినైతే కుక్కలే కొరి మనిషి ఆడి తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది ఇచ్చిన వాళ్ళే ఏం అనరు. నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. మంచిగా
వాడు మొన్ననే వాడిని అయ్యే చచ్చిపోయింటే 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధయ్య వాడిని మళ్ళీ పోలీసు